హాస్పిటల్లో ఉన్న కృష్ణ అయితే డాక్టర్తో ఇలా అంటూ ఉంటుంది. అసలు నాకు నార్మల్గా వచ్చిన కడుపులో నొప్పే కదా, వాళ్ళు నా దగ్గర ఏం దాచారు, ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్ కృష్ణకి రిపోర్ట్స్ ఇచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. నీ గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయింది కృష్ణ, ఇక జీవితంలో నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఆ గర్భసంచి ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కృష్ణ కూడా ఆ రిపోర్ట్స్లో అదే నిజమా అని చెప్పి కృష్ణ ఆ రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇందులో మీరా అయితే కృష్ణ ఏం చేస్తుందా అని చెప్పి తలుపు చాటున నిలబడి అలా చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణ అయితే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నా గర్భసంచి పోయిందా, ఇక నాకు జీవితంలో పిల్లలు పుట్టరా అని చెప్పి కృష్ణ అయితే ఆ రిపోర్ట్స్ చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మురారి వస్తాడు. మురారి రాగానే ఏంటి కృష్ణ ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏసీపీ సార్ నా గర్భసంచి పోయింది, ఆపరేషన్ చేసి తీసేయాలి, నాకు జీవితంలో పిల్లలు పుట్టరు ఏసీపీ సార్ అని చెప్పి కృష్ణ ఏడుస్తూ అంటూ ఉంటుంది. అది విన్న మురారి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విషయం కృష్ణకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారని చెప్పి మురారి అనుకుంటూ ఉంటాడు. ఇక కృష్ణ అయితే నేను పిల్లల్ని కనలేను ఏసీపీ సార్ అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. దానికైతే మురారి కృష్ణని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని కృష్ణ బాధపడకు కృష్ణ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మీరా అయితే ఏంటి వీళ్ళిద్దరు ఎలాగైనా సరే దూరంగా ఉండరా, దగ్గరగానే ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.